హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఫైనలీ నేను ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసా బాస్. మైండ్ బ్లాంక్ అంతే. ట్రైలర్ చూశాక నా ఒపీనియన్ ఏంటి, నాకు ఏది నచ్చింది, ఎక్కడ భయం వేసింది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చూస్తున్నవాళ్లు ఫట్టుమని ఒక లైక్ కొట్టేయండి. ఇక ముచ్చట స్టార్ట్ చేద్దాం. ట్రైలర్ స్టార్టింగే వాడు నీకు భయపడలేదా, అసలు ఎవ్వడికీ భయపడలేదా అని ఆ విలన్ వాయిస్తో మొదలవగానే మన పవర్ స్టార్ ఎంట్రీ ఇచ్చాడు చూశారు. అబ్బా, మామూలుగా లేదు బాస్. ముఖ్యంగా ఆ జాతర దగ్గర ఫైట్ సీన్ని ట్రైలర్లో సూపర్గా కట్ చేశారు. రేపు థియేటర్లో మాస్ ఆడియన్స్ ఆ సీన్కి సైలెంట్గా కూర్చోవడం ఇంపాసిబుల్. రచ్చ చెయ్యాల్సిందే. ఇక డైలాగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఫ్రెండ్స్. రౌడీస్తో వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అర్థం భావం అవసరం అన్నీ చూపిస్తా. ఆ లుక్స్, ఆ ఫైర్ చూస్తుంటే ఈ సీన్లో గట్టి వైలెన్స్ ప్లాన్ చేసినట్టున్నారు. శ్రీలీలగారు చెప్పినట్టు ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారీ మ్యాజిక్ జరుగుద్ది. నిజమే కదా, పవర్ స్టార్ బాక్సాఫీస్ దగ్గర దిగితే మ్యాజిక్ జరగాల్సిందే. ఈ ట్రైలర్లో నాకు పర్సనల్గా భలే కనెక్ట్ అయిన డైలాగ్ ఒకటుంది. సంతోషంగా ఉండటమంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. భయ్యా, సూపర్ డైలాగ్ గదా ఇది. గబ్బర్ సింగ్ స్టైల్లో ఇచ్చిపడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం అని డైలాగ్ చెప్పి యాక్షన్లోకి దిగుతుంటే ఊరమ్మా సంతే. లాస్ట్లో ఒక డైలాగ్ వదిలారు చూశారు. ఈ దేశపు మగవాడు బొట్టు పెట్టుకుంటే ఎలా ఉంటాడో చూస్తావా అని అరుస్తుంటే రాసి పెట్టుకోండి, పక్క గూస్బంప్స్ గ్యారంటీ. కాని ఇక్కడే నాకు చిన్న ప్రాబ్లం అనిపించింది ఫ్రెండ్స్. పవర్ఫుల్ యాక్షన్ అయితే ఉందిగాని కామెడీ మాత్రం కొంచెం రొటీన్గా అనిపించింది. ఫ్రెష్గా ఏమీ లేదు. ఇంకో పాయింట్ ఏంటంటే, పాత గబ్బర్ సింగ్ గ్యాంగ్తో ఈ కళ్ళు కదలాలని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామన్నా అని డైలాగ్ చెప్పిచ్చారు. అయితే ఆ డైలాగ్ని కాలరే ఎత్తరా సాంగ్ దగ్గర పెట్టారు. నా ఫీలింగ్ ఏంటంటే, ఆ దేక్ లేంగే సాలా సాంగ్ దగ్గర పడితే సూపర్ సెట్ అయ్యేది. ఎందుకంటే ఆ దేక్ లేంగే సాంగ్లో ఉన్న డాన్స్, ఎనర్జీ, జోష్ ఈ పాటలో అంతగా అనిపించదు. ఇక అసలైన టెన్షన్ ఎక్కడుందంటే, మనం ఉదయం మాట్లాడుకున్నట్టే ట్రైలర్లో ఎక్కడా అసలు స్టోరీ ఏంటి అనేది టచ్ చేయలేదు. ఫుల్ యాక్షన్, హీరోయిన్స్, గ్లామర్తో నింపేశారు. పక్క రెగ్యులర్ మాస్ కమర్షియల్ ప్రాడక్ట్ లాగా ఫీలొస్తోంది. స్టోరీ పెద్దగా లేదేమో, అందుకే స్టోరీ సైడ్ వెళ్లడానికి ట్రై చేయలేదేమో అనిపిస్తోంది. కాని ఇలా కథని హైట్ చేయడం చాలా పెద్ద రిస్క్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం, బాలీవుడ్ నుంచి ధురంధర్ 2 సాలిడ్ పోటీ ఇవ్వడానికి రెడీగా ఉంది. హైదరాబాద్లో అప్పుడే బుకింగ్స్ కుమ్మేస్తున్నారు. దానికి పాజిటివ్ టాక్ వస్తే మన తెలుగులో కూడా రికార్డులు సెట్ చేస్తుంది. ఇలాంటి టైంలో మనం ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు. రేపు థియేటర్లో ఏమైనా సర్ప్రైజ్ దాచారేమో చూడాలి. సో ఫైనల్గా నా మాటేంటంటే, ట్రైలర్ వరకు చూసుకుంటే A to Z 100% న్యాయం చేసింది కేవలం పవర్ స్టార్ మాత్రమే. రేపు థియేటర్లో కామెడీ అండ్ ఎమోషన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే ఈ సమ్మర్కి ఉస్తాద్ని ఆపడం ఎవ్వడి వల్ల కాదు. ఆ ధురంధర్ 2 వచ్చినా ఈ సునామీ ఆగదు. ఒకవేళ కొంచెం తేడా కొట్టినా వీకెండ్కి చల్లబడిపోతుంది. మన పవర్ స్టార్కి బ్లాక్ బాస్టర్ హిట్ పడాలి, అంతా మంచే జరగాలని గట్టిగా కోరుకుందాం. మరి ఫ్రెండ్స్, మీరు ట్రైలర్ చూశారా? మీకు ట్రైలర్లో ఏ సీన్, ఏ డైలాగ్ బాగా నచ్చింది? ఈ ట్రైలర్ సినిమా మీద హైప్ పెంచిందా లేదా? చూశాక మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. గట్టిగా డిస్కస్ చేద్దాం. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.